మనందరి దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా వాడాలో, ఏం రెసిపీస్ చేయాలో చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోలో మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసే 3 సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని చూద్దాం. లెట్స్ గో. సో ఇవాళ మనం చేసే ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ కట్లెట్. సో వెజ్ కట్లెట్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ క్రమ్స్, బాయిల్డ్ పొటాటోస్, క్యారెట్, ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ పీస్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా. సో మనం ఇప్పుడు ఒక 1 ఫుల్ కప్ ఆఫ్ బాయిల్డ్ పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొన్ని వెజిటబుల్స్ కూడా, 2 స్పూన్స్ ఆఫ్ క్యారెట్, కొంచెం టొమాటోస్, అలానే కొన్ని గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఒక సాఫ్ట్ డో వచ్చేంత వరకు. ఆల్సో లాస్ట్లో కొంచెం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుందాం మన మిక్స్చర్. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడానికి వెజ్ ప్యాటీస్ రెడీ అయిపోయాయి. ముందుగా మనం ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీస్లో 3 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు 180 డిగ్రీస్లో 10 మినిట్స్ వరకు ఎయిర్ ఫ్రై చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ ప్యాటీస్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫైనలీ మన వెజ్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. చలో చూసేద్దాం. సో మన వెజ్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. టైమ్ ఫర్ టేస్టింగ్. చాలా క్రిస్పీ అండ్ డెలిషియస్గా ఉన్నాయండి. చూసారు కదా, ఎయిర్ ఫ్రైయర్లో 10 to 15 మినిట్స్లో క్విక్గా చేసే రెసిపీ ఇది. మీరు ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. సో మన సెకండ్ రెసిపీ వచ్చేసి తందూరి పన్నీర్. సో ఈ తందూరి పన్నీర్ని క్విక్ అండ్ ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూసుకుందాం. సో తందూరి పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. పన్నీర్ క్యూబ్స్, లెమన్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, కర్డ్, సాల్ట్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగా పెద్ద బౌల్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని తీసేసుకుందాం. ఇందులోకి కావలసిన స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం. సో ఈ మిక్స్చర్లో పన్నీర్ క్యూబ్స్ని తీసుకొని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ 30 మినిట్స్ పక్కన పెట్టేయాలి మ్యారినేట్ చేశాక. సో మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఒక ట్రేలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీస్ 12 to 15 మినిట్స్ని పెట్టేసుకోవాలి. సో మన తందూరి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీ అండ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా సర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బేసన్ చీలా ఎలా చేయాలో చూసేద్దాం. ఇది
ఇది ఆయిల్ లేకుండా చాలా హెల్దీగా చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా. సో బేసన్ చీలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. బేసన్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్, ఆనియన్, గ్రేటెడ్ క్యారెట్, కొరియాండర్, టర్మరిక్ అండ్ సాల్ట్. ఒక బౌల్లోకి బేసన్ కలిపేసుకుందాం. తగినంత వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్లోకి కొంచెం సాల్ట్ ఇంకా టర్మరిక్ని యాడ్ చేసుకుందాం. అలానే దాంతోపాటు కొన్ని వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన చీలా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పార్చ్మెంట్ పేపర్ని ట్రే మీద ప్లేస్ చేసేసుకుందాం. ఈ పార్చ్మెంట్ పేపర్ పైన ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. ముందుగా ఎయిర్ ఫ్రైయర్ని 180 degreesలో 3 minutes పాటుగా ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ట్రేని ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేద్దాం. ఎయిర్ ఫ్రైయర్ని 180 degreesలో 5 to 7 minutesకి పెట్టేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ బేసన్ చీలా రెడీ అయిపోయింది. ఇలాంటి ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ మీరు చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.